హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను కంకి ఉంటుంది కదా, సో మొక్కజొన్న అవి వచ్చేసి గారెలు చేద్దామని తీసుకొచ్చామన్నమాట. కానీ నాకు ఎందుకో కంకి తినాలనిపించింది. సో అప్పటికప్పుడు కంకి అంటే బయట ఎవ్వరూ కొనట్లేదు, దాదాపు అయితే బయట అస్సలు తెచ్చుకోవట్లేదు. ఎందుకంటే అవి బొగ్గులపైన కాల్చి ఇలా బుట్టలో పెడతా ఉంటారు కదా. సో ఇప్పుడైతే తెచ్చుకునే పరిస్థితి లేదు, అంటే కొంతమంది తెచ్చుకుంటున్నారు అనుకోండి. సో నేనైతే బయట అయితే ఎక్కువగా ఏవి ప్రిఫర్ చేయట్లేదు మేము. సో అందుకనేసి ఇంట్లోనే ఒకసారి స్టవ్ పైన కాల్చుకుందామని. సో ఇందులో పెద్దగా ఇంట్రెస్ట్గా ఏముంటుందని మీరు అనుకోవచ్చు, కానీ నేను ఇంట్లోనే బొగ్గుల పొయ్యి లేకున్నా కూడా సో బొగ్గులు స్టవ్ పైన పెట్టేసి కాల్చుకుంటున్నాను అనమాట. డైరెక్ట్గా మనము స్టవ్ పైన కాల్చుకుంటే టేస్ట్ అనేది ఎక్కువగా ఏముండదు. సో నేనైతే ఇలా చేస్తున్నాను. అది వచ్చేసి జాలి అండి, ఇనుప జాలి. అంటే ఇనుప జాలి అంటే మనము బజ్జీలు మిర్చీలు వేయించుకునే అది ఉంటుంది కదండి, ఆ జాలి అది పాడైపోయిందనమాట. సో అది హ్యాండిల్ విరిగిపోయింది. అందుకోసం నేను ఆ జాలిలో బొగ్గులంటివి వేసేసి డైరెక్ట్గా స్టవ్ పైన ఫస్ట్ బొగ్గులు హీట్ చేస్తున్నాను. సో నేను క్లోజ్అప్గా చూపిస్తున్నాను అనమాట. సో ఒక సైడ్ కాలిన తర్వాత నేను బొగ్గుల్ని మళ్ళీ ఒక వైపు తిప్పేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి బొగ్గులు హీట్ ఎక్కిన తర్వాత ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, కాకపోతే కాస్త జాగ్రత్తగా ట్రై చేయండి. సో మనం ఎప్పుడు బొగ్గులపైన చేయం కదా. ఒకవేళ ఎవరికైనా పొయ్యి ఉంటే, కట్టెల పొయ్యి ఉంటే డైరెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాల్చేసుకోవచ్చు అనమాట. కానీ నాకైతే బొగ్గుల దానిపైన కాల్చిన కంకి అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడైతే మన మొక్కజొన్న ఉంది కదండి, కంకి, దానికి నేను చాక్తో ఒక సైడ్ పొడిచాను అనమాట. సో ఇలా బొగ్గుల పైన హీట్ చేస్తున్నాను, కాకపోతే కాస్త టైం పడుతుంది అనమాట. బయట కొనుక్కునే కంకి ఏంటంటే చాలా పెద్ద తట్టలు పెడతారు కదా బొగ్గులు, సో తొందరగా అయిపోతాయి. ఇది మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో ఫైనల్గా మన కంకి అనేది రెడీ అయిపోయింది, కాల్చిన కంకి. సో ఇది టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. వెల్కమ్ బ్యాక్. చూసారు కదా, నేను స్టవ్ పైనే బొగ్గులు పెట్టేసి కంకి కాల్చాను. సో మీకైతే ఇంట్రెస్ట్గా అనిపించింది కదా. సో దాదాపు మనం బయటకు వెళ్ళి కొనుక్కోలేనప్పుడు డైరెక్ట్గా స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు. సో మా ఇంట్లో బొగ్గులు ఉన్నాయన్నమాట, అందుకని నేను స్టవ్ పైన అలా ఒక జల్లెం లాంటిది పెట్టి కాల్చుకున్నాను. సో బొగ్గుల పొయ్యి పైన టేస్ట్గా ఉంటుంది కదా, అందుకే సో నాకు తినాలనిపించింది అనమాట. అందుకే ఇలా చేసుకున్నాను. అందుకే నేను ఎలా చేశానో మీతో ఆ వీడియో అనేది షేర్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉందో. వేడిగోను తింటావా? మా బాబు కూడా అడుగుతున్నాడు, మమ్మీ నాకు ఇస్తావా అని. తినడు, ఇస్తాను నేను. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుస్తాను. బాయ్.